హాయ్. ఎన్టీఆర్ చరిష్మా, బాలయ్య కలేజా అభిమానులకి చాలా హుషారు వస్తుంది, ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అసలు రామారావు గారు మీటింగ్ పెడితే ఒక్కొక్కళ్ళు అసలు నడవటం అనేది ఉండదు, పరిగెత్తటమే. అసలు ఎంత జనంలో అయినా ఎంతసేపు అయినా కానీ లేట్ అయినా ఏ ప్రోగ్రామ్కి అసలు ప్రజలు వెళ్ళేవాళ్ళు కాదు. మొత్తం కంప్లీట్ అయిన దాకా రామారావు గారు వచ్చి ఉపన్యాసం చెప్పేంత వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో పెట్టే మీటింగులకి ఏమవుతుంది, రాకపోయినా వచ్చి అటెండెన్స్ వేసుకొని ఏదో బిర్యానీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరి దారా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పటికి ఇప్పటికి అప్పుడు నాయకుల మీద అభిమానం, ఇప్పుడు డబ్బు మీద అభిమానం, అంతే తేడా. బాలయ్య గురించి చెప్పాలంటే నిజంగా బాలుడే. ఆ పసితనం, అమాయకత్వం మనిషిలో అది మంచి క్వాలిఫికేషన్ అని నా అభిప్రాయం. కొన్నిసార్లు కొంచెం కోపం రావచ్చు, మనుషులమే కదండి, ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు ఏది జరిగినా కానీ భూతద్దంలో పెట్టి చూపించి అంత చేసి వాళ్ళని తగ్గించాలని ట్రై చేస్తున్నారు. కానీ మా బాలయ్య మాత్రం రోజు రోజుకి అఖండంగా పెరుగుతున్నాడు. అఖండ ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. యాంకరింగ్, ఆహా యాంకరింగ్ తర్వాత ఎటువంటి వాళ్ళు మెచ్చుకోకుండా మాత్రం లేరు. చాలా బాగా చేశాడు. ప్రతి మనిషిలో ఏ ఆర్ట్ ఉంటుంది, దాన్ని వెలికి తీసే పద్ధతి ఉండాలి. దాన్ని వెలికి తీయగలిగినోడు తీసినప్పుడు అది బంగారపు తన యొక్క సహజమైనటువంటి ఇది బయటకు వస్తుంది. అదే ఇప్పుడు బాలయ్యని రక్షిస్తుంది కూడా. ఇంతటి సినిమా ఫీల్డ్ని ఎంత ఇదైనా కానీ బాలయ్య క్రేజే. మా అమ్మ సిక్ అయిందని తెలిసి నేను ప్రచారానికి వెళ్ళలేకపోయాను. ఒక మెసేజ్ పెట్టా, మా అమ్మ సిక్ అయినందువల్ల నేను ప్రచారానికి రాలేకపోయాను అని. ఎలక్షన్స్ అన్నీ అయిపోయి గెలిచారు, తర్వాత మెసేజ్లు పెట్టాం. అన్నీ అయిపోయిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని ఫోన్ చేసి, ఏంటి సుగుణ, ఏంటో మీ మదర్ వాళ్ళు బాగాలేదని అన్నావు, ఏంటి అంటే పలానా విషయం అంటే అమ్మకి ఫోన్ అన్నారు. ఇచ్చాను, మాట్లాడారు. అబ్బాయి నువ్వు మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా, సగం ప్రాబ్లం తగ్గినట్టుంది, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అంది. అప్పటి నుంచి వీక్లీ వన్స్ ఫోన్ చేసేవారు. అమ్మ ఎలా ఉంది, నువ్వు మాట్లాడుతున్నావు కదయ్యా, నాకు షుగర్ కూడా తగ్గింది, చాలా బాగుంది, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండయ్యా అని చెప్పేది. అట్లాగే వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు. మొత్తంగా మా మదరు 2 years బాగా సిక్ అయి ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. 2 yearsలో 3 times వచ్చారు చూడటానికి. ఫోన్ చేసి వచ్చేటప్పుడు 15 నిమిషాల కంటే ఎక్కువ ఉండదని చెప్పారు. దాదాపు 2 గంటలు మా అమ్మతో స్పెండ్ చేసి మాతో మాట్లాడి కష్టం సుఖం అన్నీ చిలిపి విషయాలు అన్ని విషయాలు చర్చించి, ఎంతమంది అభిమానులు అంటే అంతమంది అభిమానులు ఇంటి చుట్టూ కిక్కిరిసిపోయారు. అంతమందితో అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఫోటోలు దిగి అందరినీ ఆనందపరిచి వెళ్ళారు. దట్ ఈజ్ బాలయ్య. కష్టంలో ఒక మనిషి అతన్ని కోరుకుంటున్నారు అంటే సాధ్యమైనంత వరకు వచ్చి చూడటానికి, ఏదన్నా చేయగలిగితే సహాయం చేసే వాళ్ళకి చేశారు, చాలా చేశారు. అన్నీ చెప్పుకోలేరు, అన్నీ తెలియదు, కానీ మనిషి మాత్రం బంగారం.